రుచి చూచి తెలుసుకున్నవాడు దేనికి భయపడ్డు. ఒకవేళ చంపేస్తామని ముందుకు వచ్చారనుకో, రాని, అంతకంటే ఏం కావాలా? హతసాక్షిగా చేయబడితే పెండ్లి కుమార్తె వధువుతో పాటు ఎత్తబడతారు ఈ భూమి మీద నుండి పైకి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, చుట్టూ ఉన్నారయ్యా అల్లరి మోక, నువ్వు అవకాశం ఇస్తే చంపేస్తామని తిరుగుతున్నారయ్యా అల్లరి మోక. భయపడమంటావా? వణికిపోమంటావా? లేదు. ఎందుకో తెలుసా? నా దేవుని యొక్క బలం ఏంటో నేను రుచి చూచాను. దేనికి భయపడాలి? దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు, మరి ఆయన నిద్రపోడు అని తెలిసినప్పుడు నువ్వెందుకు భయపడాలి? ఆయన్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నువ్వెందుకు భయపడాలి? ఒకవేళ చావును అనుమతి ఇచ్చాడు అనుకో, అది ఆయన అనుమతితో వచ్చినప్పుడు స్వీకరించు, తప్పేముంది? అంతకంటే ఏం భాగ్యం కావాలండి? దేవుని కొరకు అవసరమైతే హతసాక్షులైనా అయిపోవడానికి సిద్ధపడాలి.